మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. మునుగోడు ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పోలింగ్ ముగిసిన టీఆర్ఎస్ నేతలు మునుగోడులోనే ఉన్నారని వెల్లడించారు. టీఆర్ఎస్ ఓడితే పెన్షన్లు రద్దవుతాయని మంత్రులు బెదిరించారని ఆరోపించారు. మంత్రులు పాలన వదిలి మునుగోడులో తిష్ట వేశారని పేర్కొన్నారు. ప్రత్యర్థులను ప్రచారం చేసుకొనివ్వకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలింగ్ సిబ్బందిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఈటెల తెలిపారు. పార్టీ ఇక్కడ ముడిసేటువంటి ఆస్కారం లేనటువంటి హుకుం జారీ చేసి మొత్తం అధికారులందరినీ కూడా చట్టాన్ని లోబడి పనిచేసే ఇష్టం కాకుండా కేసీఆర్కి అడుగులకు మడుగులు పద్ధతిలో పనిచేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అడుగడుగున రాళ్ల వర్షం దాడులు చేయించడమే కాకుండా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వందల కోట్ల రూపాయలు పోలీసు వ్యాన్లలో తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు పంచే ప్రయత్నం చేశారు. వందల లారీల లిక్కర్ని తీసుకొచ్చి ప్రజలను తాగిపించే ప్రయత్నం చేశారు. అనేక రకాల బెదిరింపులకు పాల్పడరు. ఇవాళ మహిళా సంఘాలకు ఎదిస్తాం, గొర్రెల కుటుంబాలకు బ్యాంకులు డబ్బులు వేసినాము, పెన్షన్లు ఇచ్చినాము, ఇట్లా అనేక రకాల ప్రలోభాలకు గురించడమే కాకుండా చివరికి స్వయంగా మంత్రులే మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే మీ పెన్షన్ రద్దు అయిపోతుంది, చాలా గొప్ప పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ఇలా ఒక్క నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి ఇంతమంది దబాయించి పనిచేయగలిగారు. రేపు జనరల్ ఎలక్షన్స్లో ఎవరి కాన్సెల్ వాళ్ళు పనిచేయడానికి ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 100% మునుగోడులో వస్తున్నటువంటి ఈ తీర్పు తెలంగాణకు ఒక మేలు కోల్పులాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. తెలంగాణలో గొప్ప మార్పుకు నాంది పలికేదిగా ఆస్కారం ఉంది. కేసీఆర్ నమ్ముకున్న డబ్బు సంచులకు మద్యం సీసాలకు కాలం చెల్లిపోయిందని మెసేజ్ ఇస్తున్న ఆస్కారం ఉంది. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద విజయదుందులు మోగిస్తుంది అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఫలితాలు. టెక్నికల్గా 1000 ఓట్లు అటు ఇటు ఉండొచ్చు కానీ నైతికంగా మాత్రం భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇలా నైతికత కోల్పోయిన ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికైనా స్వయంగా ఆయనే మునుగోడులో ప్రజలు బెదిరించిండు. మీరు మంది పార్టీల పోట్లు అయితే మీకు హాస్పిటల్ రావు, రోడ్డు రావు, మోరీలు రావు, మీకు డెవలప్మెంట్ రాని చెప్పి బెదిరించిండు. అయినప్పటికీ కూడా ప్రజలు మా అభివృద్ధి కంటే కూడా మా ఆత్మగౌరవం గొప్పదని చెప్పి ఇలా మునుగోడు ప్రజలు తీర్పిస్తున్నట్టుగా కనబడతాం. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారి రంగంలోకి దిగి మునుగోడులో